హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు కాస్త లర్నింగ్ స్ట్రాటజీలో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే మార్కెట్స్ అనేవి ఈరోజు కరెక్ట్ అయ్యాయి. సో కరెక్ట్ అయిన టైంలో ఏ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అని చెప్పేసి అయితే చాలామంది అడగడం జరిగింది. సో ఈరోజు మార్కెట్స్ ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే 1% కంటే ఎబో సెన్సెక్స్ అండ్ 1% కంటే ఎబో నిఫ్టీ కూడా ఫాలో అయింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 2% వరకు కరెక్టే 1.8 దగ్గర క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. ఈవెన్ దో ఇన్ దిస్ రెడ్ మార్కెట్ ఆల్సో అవర్ స్టాక్స్, సమ్ ఆఫ్ అవర్ స్టాక్స్ లైక్ గుజరాత్ ఎమీ, స్టీల్ సిటీ సెక్యూరిటీస్, సుమిత్ వుడ్స్ ఇలాంటి స్టాక్స్ అనేవి ఆల్మోస్ట్ 10% కంటే ఎబో ర్యాలీ తీయడం జరిగింది అండ్ న్యూ ఆల్ టైమ్ హైస్ని అయితే టచ్ చేయడం జరిగింది. ఈవెన్ దో ఫ్రైడే ఇచ్చిన స్మాల్ కేస్ పోర్ట్ఫోలియో కూడా ఆల్మోస్ట్ 5.5% వరకు ప్రాఫిట్లో ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇట్స్ రియల్లీ వెరీ హ్యాపీ థింగ్. ఫాలింగ్ మార్కెట్స్లో మన స్టాక్స్ అనేవి రేజ్ అవ్వడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ ఇస్తూ ఉంటుంది. సో ఇట్ ఈజ్ నాట్ ఈజీ థింగ్ యాక్చువల్గా. మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్లో ఉన్నప్పుడు పోర్ట్ఫోలియో ఇవ్వడానికి గట్స్ ఉండాలండి. సో ఆ పోర్ట్ఫోలియో సక్సెస్ అయితే ఇట్ విల్ బి వెరీ హ్యాపీ. సో వన్స్ ఇట్ ఈస్ ఫెయిల్ ఆల్సో వీ హ్యావ్ టు టేక్ ద అకౌంటబిలిటీ అనమాట. సో we are not God, but I am doing in-depth analysis for each and every stock so that it is giving good returns in that only. And whoever trust and invested, I am thankful to them. And many messages are came here also, you can see in the Telegram channel for thanking about especially Steel City Securities gurinchi aithe. So that's it andi. If you want to join in the PNG official, you can join it. And one more thing, ee roju video special enti ante ganaka టాప్ ఇన్వెస్టర్స్ వారెన్ బఫెట్ గారు చూసిన, రాకేష్ జుంజున్వాలా చూసిన, రాధాకిషన్ దమానీ గారు చూసిన, సో వీళ్ళందరూ ఏ ఒక్క స్టాక్లోనూ ఇన్వెస్ట్ చేసేసి సూపర్ రిచ్ అవ్వలేదండి. సో టైటాన్ అనేది రాకేష్ జుంజున్వాలా గారిని సూపర్ రిచ్ చేసినప్పటికీ, డిమార్ట్ అనేది రాధాకిషన్ దమానీ గారిని సూపర్ రిచ్ చేసినప్పటికీ వాళ్ళ పోర్ట్ఫోలియోలో మెనీ మోర్ స్టాక్స్ ఆర్ దేర్. బట్ వై ఓన్లీ వన్ స్టాక్ దే ఆర్ టేకింగ్ ద నేమ్ అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో వీ హ్యావ్ టు థింక్ లైక్ టాప్ ఇన్వెస్టర్స్, దేర్ మైండ్ సెట్. సో వాళ్ళు ఏ రకంగా యూజ్ చేస్తారు, ఎటువంటి స్ట్రాటజీస్తో వాళ్ళ పోర్ట్ఫోలియోను ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళ పోర్ట్ఫోలియోను ఎలా మెయింటైన్ చేస్తారు అనేది ఈరోజు తెలుసుకుందాం. సో దీస్ ఆర్ ఆల్ మై ఫేవరెట్ ఇన్వెస్టర్స్ అండి. అండ్ వన్ ఈజ్ కామన్ థింగ్ ఇన్ దెమ్, దే నెవర్ టాక్ అబౌట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇంట్రాడే ట్రేడింగ్. They are all trusted in long term investment, so that only we are discussing about their names here. So my kind request, if you are losing in the intraday options and futures, please ignore them. ఒకవేళ మీకు స్ట్రాటజీస్ బాగా వర్కౌట్ అయ్యి మీరు రెగ్యులర్గా ఇన్కమ్ గెయిన్ చేస్తూ ఉంటే ఇట్స్ ఓకే ఫర్ అండి. బట్ న్యూ కమర్స్కి అయితే ఐ విల్ సజెస్ట్ డోంట్ గో టు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇన్ ద ఎంట్రీ స్టేజ్ అనమాట. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసిన వ్యూవర్స్ అండ్ ఇన్వెస్టర్స్ని ఇప్పుడు చూడలేకపోతున్నాను. ఎందుకంటే చాలామంది ఆల్రెడీ మార్కెట్ నుంచి లెఫ్ట్ అయిపోయారండి. బికాస్ దే లూజ్ దేర్ క్యాపిటల్ అండ్ దే థింక్ ఇట్ యాజ్ ఎ గ్యాంబ్లింగ్ ఇన్ ద మార్కెట్ అండ్ దే లెఫ్ట్ ద మార్కెట్ ఆల్సో. సో దిస్ ఈజ్ నాట్ గుడ్ ఏ థింగ్, నాట్ ఏ గుడ్ థింగ్, బికాస్ వీ హ్యావ్ టు ట్రస్ట్ ఆన్ అవర్ కంట్రీ, ఇండియన్ ఎకానమీ. సో ఫ్యూచర్ గ్రోత్ విల్ బీ బ్రైట్ఫుల్ ఫర్ ఇండియా. సో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ కంపెనీస్ బిజినెస్, నాట్ ఇన్ ద కంపెనీస్ నేమ్. సో కోకాకోలాలో ఇన్వెస్ట్ చేసిన వారెన్ బఫెట్ గారు నౌ వరల్డ్ రిచెస్ట్ పర్సన్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అండ్ రాకేష్ జుంజున్వాలా గారు టైటాన్ నుంచి. సో వీళ్ళ స్టాక్స్ గురించి ఒకసారి చూద్దాం. సో వరల్డ్ హయ్యెస్ట్ ప్రైస్ ఉన్న స్టాక్ నేమ్ వచ్చేసి బర్క్షైర్ హ్యాత్వే అండి. సో దీని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి మనకి CEO వచ్చేసి వారెన్ బఫెట్ గారు. సో ఇది చూసినట్టయితే 1990 నుంచి చూసుకున్నట్టయితే $7,100 నుంచి ప్రజెంట్ ఇది ట్రేడింగ్ ఎట్ $411,912. సో ఒక్క షేర్ అమ్మితే ఒక మంచి విల్లా కొనుక్కోవచ్చు కదండి. సో 5,781% రిటర్న్స్ ఇచ్చింది. సో కంపేర్ విత్ దిస్ చూసుకున్నట్టయితే టైటాన్లో చూడండి రాకేష్ జుంజున్వాలా గారికి ఇట్ హ్యాస్ గివెన్ 39,246 రిటర్న్స్ అండి. సో వై హీ ఈజ్ నాట్ రిచర్ దెన్ ద వారెన్ బఫెట్? బికాస్ ద కెపాసిటీ అండ్ ద స్ట్రాటజీ. యాక్చువల్గా బర్క్షైర్ హ్యాత్వే అనేది స్టార్టింగే వారెన్ బఫెట్ గారు చేయలేదు. ఇట్ వాజ్ ఏ టెక్స్టైల్ కంపెనీ. వెన్ ఇట్ వాజ్ ఇన్ లాస్, హ్యూజ్ లాస్, అండ్ హీ టేక్ ఓవర్ ద కంపెనీ అనమాట. ఆఫ్టర్ దట్ హీ మేడ్ ఇట్ యాజ్ ఏ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో
nobody can buy single share in that company. So some pooling of the persons and they will invest the money in like a mutual fund అనమాట. సో టైటాన్ కంపెనీలో చూసుకున్నట్టయితే చాలా మంచి ఎర్నింగ్స్ అనేవి 4 రూపీస్లో ఇన్వెస్ట్ చేశారు రాకేష్ జుంజునవాలా గారు అని చెప్తూ ఉంటాము. సో అక్కడ నుంచి ఇన్ని క్రోర్స్ ఎర్న్ చేయడానికి రీజన్ ఏంటి అంటే కనుక వెన్ ఇట్ ఈజ్ ఎ విన్నింగ్ స్టాక్ హీ ఈజ్ యాడింగ్ మోర్ అండి. దట్స్ ద వన్ థింగ్ ఇట్ మేడ్ హిమ్ సూపర్ రిచ్ పర్సన్. సో అతులాటో అనేది మనకి విజయ్ కేడియా గారిని, అలాగే డీమార్ట్ చూసుకున్నట్టయితే రాధాకిషన్ దమానీ గారిని సూపర్ రిచ్ చేయడం జరిగింది. సో ఇలాంటి స్టాక్స్ అన్నీ మనం ఆ ఒక్క స్టాక్ అట్లాంటి ఒక్క స్టాకే దొరకాలని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మనకి ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో దట్స్ ద నాట్ ద థింగ్. సో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ సెవరల్ స్టాక్స్ బికాజ్ అసెట్ అలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ సెక్టార్స్లలో ఇన్వెస్ట్ చేయాలి. యాక్చువల్గా అసలు ఫండ్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద మెస్సీ అండ్ మిస్టరీగా మారిపోయిందండి చాలామందికి. ఎందుకంటే మనం స్కూల్ టైంలో దీని గురించి ఎటువంటి డిస్కషన్ చేయరు కాబట్టి. సో మనకి ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది లేకుండానే ఉన్న మనీతో ఇన్వెస్ట్మెంట్లోకి స్టాక్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాం. అలాగే ఎమర్జెన్సీ ఫండ్ అనేది లేకుండానే మనం స్టాక్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాం. దిస్ ఆల్ ఆర్ నాట్ ఏ గుడ్ థింగ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ సేయింగ్ బికాజ్ గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ అండి. ఒక్క స్టాక్లోనే నేను 100% రిటర్న్స్ కావాలి, 500% రిటర్న్స్ కావాలి, ఓవర్ నైట్ సూపర్ రిచ్ అయిపోవాలి అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ద మార్కెట్. సో గోల్ ఓరియంటెడ్ రిటర్న్స్ తోటి గోల్ ఓరియంటెడ్గా మీరు టార్గెట్స్ని పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే అసెట్ అలొకేషన్ అనేది కూడా ఓన్లీ ఈక్విటీస్లోనే కాదండి. ఈక్విటీస్లో 20 to 30% మీకు ఏజ్ మైనస్ 20 to 30% అని ఉంటుంది కదా. సో మీ ఏజ్ 70 అబవ్ ఉన్నట్టయితే జస్ట్ 30% ఆఫ్ మనీనే మీరు ఇన్వెస్ట్ చేయాలి. మీ ఏజ్ 30 ఉన్నట్టయితే ఓన్లీ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ 70% ఇన్ ద ఈక్విటీస్ అనమాట. సో ఆ రకంగా ఓన్లీ ఈక్విటీస్లోనే కాకుండా కమోడిటీస్లో గోల్డ్, సిల్వర్ లాంటి వాటిలో, అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో ఇట్లాంటి వాటిలో మీరు, అలాగే లిక్విడిటీ ఫండ్స్లో, ఫిక్స్డ్ డిపాజిట్స్లో, డిఫరెంట్ అసెట్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ మనీ అనేది సేఫ్గా ఉంటుంది. డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఫస్ట్ రూల్ ఆఫ్ ద వారెన్ బఫెట్ అనమాట. సో ద నెక్స్ట్ థింగ్, మనం రూల్స్ ఒకసారి చెక్ చేద్దాం. మన గ్రూప్లో ఇచ్చిన రూల్స్ ఏవైతే ఉన్నాయో, లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్లో ఇచ్చిన రూల్స్, లేటెస్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో. సో ఇక్కడ డోంట్ లూజ్ యువర్ క్యాపిటల్ 10%, మోర్ దెన్ 10% ఇన్ పొజిషనల్ ట్రేడింగ్ అండ్ మోర్ దెన్ 20% ఇన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎనీ స్టాక్లో కూడా 20% కంటే ఎబో ఫాల్ అయింది అంటే కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రైస్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. డోంట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్. అండ్ 10% కంటే ఎబో మీరు ఒకవేళ పొజిషనల్ ట్రేడర్ అయ్యి 2 to 8 వీక్స్ గురించి మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక మీరు దాంట్లో 10% ఫాలింగ్లో ఉంది అంటే కనుక క్లోజింగ్ బేసిస్ ప్రైస్, నాట్ ఆన్ ద వాలిటాలిటీ. ఫర్ సింగిల్ డే ఇట్ కెన్ బి లైక్ వాలిటైల్ ఉండొచ్చు, టచ్ అయ్యి వెళ్ళిపోతూ ఉండొచ్చు. బట్ క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ లాస్ని పెట్టుకొని 10% కంటే ఎబో మీకు క్లోజింగ్ బేసిస్లో ఉన్నట్టయితే కనుక ఎగ్జిట్ అయిపోండి. సో చాలామంది న్యూ ఇన్వెస్టర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు పొజిషనల్ టైం మీనింగ్ ఏంటి, అసలు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అంటే ఏంటి అనేది. పొజిషనల్ అనేది 2 to 2 months అండి, 2 weeks నుంచి 2 months వరకు. సో షార్ట్ టర్మ్ అనేది 2 months నుంచి 3 to 4 months వరకు ఉండొచ్చు. సో మిడ్ టర్మ్ అనేది 1 month నుంచి 1 year వరకు, అండ్ లాంగ్ టర్మ్ అనేది 1 year అండ్ ఎబో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ గురించే మనం స్టాక్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మీకు ఆ టైం హారిజన్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటేనే అటువంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు 1 year లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి 1 monthలోనే రిటర్న్స్ రావాలంటే కనుక ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ వెరీ హార్డ్ థింగ్ అనమాట. సో మనం స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ థింగ్ అండి. సో ద ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది యాక్చువల్గా లాస్ట్ మీరు ఎగ్జిట్ ఫార్ములా చూసినట్టయితే 1:2:3లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద థింగ్. సో నౌ హియర్ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ అనదర్ థింగ్, దట్ ఈస్ పిరమిడ్ స్ట్రాటజీ అండి. సో పిరమిడ్ స్ట్రాటజీ అనేది దిస్ ఈజ్ పిరమిడ్ స్ట్రాటజీ అనమాట. సో పిరమిడ్ స్ట్రాటజీ అనేది చాలామంది ఏంజల్ ఇన్వెస్టర్స్ అండ్ సూపర్ రిచ్ పర్సన్స్ యూజ్ చేసే స్ట్రాటజీ. ఇట్ ఈస్ లైక్ దిస్. So you have to divide it 40%, 30%, 20% and 10%. So you draw a pyramid like this, and మీకు ఏదైనా స్టాక్ పైన మీరు అనాలిసిస్ చేశారు, మీ దగ్గర 1 lakh rupees ఉన్నాయి, ఓకే అండి. సో 1 lakh rupees మీ దగ్గర ఉన్నప్పుడు 1 lakh rupeesతో
ఎంట్రీ తీసుకున్నట్టయితే కనుక మీకు దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ స్ట్రాటజీ అండి. ఐ ఆల్వేస్ సేడ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్ ఆల్సో బై ఇన్ పార్ట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే ఇట్ విల్ సేవ్ అవర్ క్యాపిటల్ అండి. మోస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ ఇట్ కెన్ సేవ్ అనమాట. సో 1 lakh రూపీస్తో మీకు ఒక 100 రూపీస్ ప్రైస్ ఉన్న షేర్ అనేది మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్తో ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా కనిపించింది అనుకోండి. ఫస్ట్ ఎంట్రీలో మీరు 40% అమౌంట్ని 40,000 రూపీస్ని ఇన్వెస్ట్ చేయండి. సో 40Kకి మీకు ఎన్ని షేర్స్ వస్తాయి? ఆల్మోస్ట్ 400 షేర్స్ వస్తాయి కదండి. సో 400 షేర్స్ని ఫస్ట్ బై చేసినట్టయితే ఇంటూ 100 రూపీస్ మీకు 40K అనేది ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. సో ఆఫ్టర్ దట్ మీరు ట్రేడింగ్ వ్యూలో చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ యొక్క ప్రైస్ అనేది, సో బాలాజీ అమైన్స్ అనేది మనం August 20 ఇవ్వడం జరిగింది 613 నుంచి. సో దీని యొక్క స్టాక్ ప్రైస్ అనేది ప్రజెంట్ 2832లో ట్రేడ్ అవుతుంది. సో దీనికి 10% ఎబోవ్ అండ్ 10% బిలో. 2830 నుంచి 280 ప్రైస్ తీసేస్తే ఎంత ఉంటుందని 2550 అనమాట. సో 2550 లెవెల్స్లో మీరు ఒక లైన్ డ్రాగ్ చేయండి. సో ఈ లైన్ డ్రాగ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అలర్ట్ టోన్ అనేది ఇక్కడ సిగ్నల్ కనిపిస్తుంది చూడండి. సో ఇఫ్ యూ ప్రెస్ ఆన్ ద అలర్ట్ ఇట్ విల్ గివ్ యూ ద అలర్ట్ అండి, క్రియేట్ అన్ అలర్ట్. సో ఎప్పుడైనా సరే బాలాజీ వన్స్ ఇట్ ఈస్ క్రాస్ ద లైన్, ఈ లైన్ క్రాస్ చేస్తూ డౌన్ సైడ్ అయింది అనుకోండి, క్రాసింగ్ డౌన్ అయిపోయింది అనుకోండి, సో ఇట్ విల్ గివ్ యూ అలర్ట్, ఇట్ విల్ సెండ్ ఏ మెయిల్ అనమాట. సో స్టాప్ లాస్ అని చెప్పేసి 10%గా మీరు ఇక్కడ క్రియేట్ చేసినట్టయితే మీకు ఇది అలర్ట్ని ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ దీనికి అలర్ట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సో వన్ మోర్ థింగ్, అప్పర్ సైడ్. సో 283 నుంచి ఆల్మోస్ట్ 3150 లెవెల్స్ వస్తుంది. సో 3150 లెవెల్స్ అప్పర్ సైడ్ 10%కి ఒక లైన్ని డ్రాగ్ చేసుకోండి. దానికి కూడా అలర్ట్ని క్రియేట్ చేయండి. దీన్ని యాడిషన్గా పెట్టండి. సో యాడిషన్ క్యాపిటల్ అడిషన్ అని పెట్టండి. సో మనం ఇక్కడ అడిషనల్ క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఒక స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గానైతే ఇట్ ఈస్ గివింగ్ బికాజ్ మోస్ట్ ఆఫ్ ద స్ట్రాటజీస్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను కాబట్టి ప్రీమియం మెంబర్షిప్ అడుగుతుంది. సో యూ కెన్ మేక్ ఏ జీటీటీ ఆర్డర్ ఇన్ జెరోదా అండి, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో జెరోదాలో మీరు ఈ ప్రైస్కి 3150 లెవెల్స్కి వచ్చినప్పుడు నేను అడిషనల్గా బై చేస్తాను అని చెప్పేసి అయితే మీరు జీటీటీ ఆర్డర్స్ని క్రియేట్ చేయవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజ్ చేస్తున్న స్ట్రాటజీలో చూసినట్టయితే, సో 100 రూపీస్లో మనం ఫస్ట్ షేర్ను బై చేసాం. ఇది 10% అప్ సైడ్ వెళ్ళింది, మనకి ఇండికేషన్ వచ్చింది అలర్ట్లో చూసుకున్న, జీటీటీలో చూసుకున్న. సో అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాల్సిన నెక్స్ట్ అమౌంట్ వచ్చేసి 30K అనమాట. సో 30Kలో మనకి స్టాక్ ప్రైస్ వచ్చేసి 110 రూపీస్లో ట్రేడ్ అవుతుంది, 10% అప్పర్ సైడ్ వెళ్ళింది కాబట్టి. సో 30Kలో ఎన్ని షేర్స్ వస్తాయండి? ఆల్మోస్ట్ 273. సో 273 షేర్స్ని మనం నెక్స్ట్ బై చేయడం జరుగుతూ ఉంటుంది. సో 273 షేర్స్ని బై చేస్తే మనం నెక్స్ట్ అమౌంట్ అనేది 30,030 రూపీస్ని కూడా దీంట్లో యాడ్ చేసిన వాళ్ళం అవుతాం. సో టోటల్గా 70,000 క్యాపిటల్ని మనం ఇక్కడ అలొకేట్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ 2 కేసెస్. ఇది అప్పర్ సైడ్ వెళ్ళింది, మరి యాడ్ చేసాం. ఒకవేళ డౌన్ సైడ్ వెళ్ళినట్టయితే సో ఎగ్జిట్ ఫ్రమ్ దట్ అండి. సో 10% వన్ స్టాక్ లాస్ అయింది అంటే కనుక మీరు ఎగ్జిట్ అవ్వండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకవేళ 1 lakh మనం ఇక్కడే ఇన్వెస్ట్ చేసినట్టయితే 1 lakhలో 10% 10,000 రూపీస్ని లాస్ అయ్యే వాళ్ళం. 40,000 మాత్రమే ఇన్వెస్ట్ చేసాం కాబట్టి కేవలం 4,000 లాస్తో మనం స్టాక్ మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అవుతున్నాం అనమాట. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఫర్ దిస్ ఇట్లాంటి బై ఇన్ పార్ట్స్ అనేది దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ అనమాట. సో స్టాక్ అనేది మళ్ళీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అప్పర్ సైడ్ 10% వెళ్ళింది. సో మీరు నెక్స్ట్ టార్గెట్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు, అక్కడ కూడా మీరు మీ నెక్స్ట్ ప్రైస్ లెవెల్స్లో మీరు అడిషన్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నమాట. సో స్టాక్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 120 రూపీస్ ఉంది. సో 120 రూపీస్లో మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ ఎంత అండి? 20K. సో 20Kలో మనకి ఎన్ని షేర్స్ వస్తాయి? ఆల్మోస్ట్ 166 షేర్స్ వస్తాయి. 166 షేర్స్ వస్తే మనకి 19,920 అవుతుందన్నమాట. సో ఇక్కడ 70,000 ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం 110లో బై చేసినా కూడా మనకి యావరేజ్ ప్రైస్ అనేది ఎంత వచ్చిందండి? 104 రూపీసే.
బికాజ్ మనం ఆల్రెడీ 400 షేర్స్ని 100 లెవెల్స్లో కొన్నాము. సో మిగతా 73 షేర్స్ని మనం 110లో కొన్నప్పటికీ మనకి స్టాక్ ప్రైస్ అనేది యావరేజ్గా 104 వచ్చింది. వన్స్ మనం మిగతా 20,000ని కూడా ఇన్వెస్ట్ చేసినట్టయితే మన దగ్గర ఉండే షేర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 166 ప్లస్ 273 అండ్ 400 టోటల్ ఈక్వల్ టు 839 షేర్స్ వస్తాయి. సో 839 షేర్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 + 3 + 2 అంటే 90,000 ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాం కాబట్టి సో యావరేజ్ ప్రైస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 107 అన్నమాట. సో 120లో ఇన్వెస్ట్ చేసిన 110లో ఇన్వెస్ట్ చేసిన మనకి యావరేజ్ ప్రైస్ అనేది 107గానే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయినా కూడా 10% ఫాల్ అయిన తర్వాత మనం ఎగ్జిట్ అవుతాం కదా. సో 10% ఫాల్ అయ్యి ఎగ్జిట్ అయినా కూడా మనం 110లోనే ఎగ్జిట్ అవ్వచ్చు. స్టిల్ 3 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్గా ఉంటుందన్నమాట. సో ఆఫ్టర్ దట్ మార్కెట్లో కాన్సాలిడేషన్ అయ్యింది. ఆ తర్వాత కూడా 10% మళ్ళీ అప్పర్ సైడ్ వెళ్ళింది స్టాక్ అనేది. సో 120 నుంచి 130 రూపీస్కి కూడా వెళ్ళింది. దిస్ ఈజ్ మనం ఫైనల్ టార్గెట్ అనమాట మన 130 రూపీస్ అనేది. సో ఇక్కడ కూడా మనం 10,000ని అలొకేట్ చేస్తూ ఉన్నాం. సో 10,000కి మనకు వచ్చే షేర్స్ వచ్చేసి 77 అనమాట. సో 77 షేర్స్ మనం ఇక్కడ బై చేసినట్టయితే 10,000తో సో 10,000 10 రూపీస్ అవుతూ ఉంటుంది. టోటల్గా 1 lakh మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసాం. సో ఓవరాల్గా మనకు వచ్చిన షేర్స్ ఏంటండి 916 షేర్స్. మన యావరేజ్ ప్రైస్ ఎంత అండి టోటల్ 1 lakh రూపీస్ కాబట్టి 1 lakh రూపీస్ బై 916 షేర్స్ అంటే మనకి యావరేజ్ ప్రైస్ వచ్చేసి స్టిల్ 109 రూపీస్ అండి. బట్ స్టాక్ ట్రేడింగ్ ఎట్ 130 రూపీస్. సో ఆల్రెడీ వీఆర్ ఇన్ ఆల్మోస్ట్ 22% ప్రాఫిట్ అనమాట. సో ఇక్కడ చూసినా కూడా మనకి ప్రాఫిట్ అనేది 22% పాజిటివ్గా కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అసెట్ అలొకేషన్ అండి. ఆ తర్వాత ఏం చేయాలి? సో ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అసలు యాక్చువల్గా మెనీ పీపుల్ చేసే మిస్టేక్ ఏంటి అంటే కనుక ఫస్ట్ స్టాక్లో ఎంట్రీ అయ్యేటప్పుడు 10% అమౌంట్తో ఎంట్రీ అవుతారండి. సో 10% అమౌంట్తో ఎంట్రీ అయిన తర్వాత స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వగానే దాంట్లో మిగతా అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి 40% 30% అడిషనల్ చేద్దామని చెప్పేసి వెళ్తూ ఉంటారు. సో దట్ ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్. మనం లోయెస్ట్ ప్రైస్లో ఎక్కువ అమౌంట్తో ఇన్వెస్ట్ చేసాం కాబట్టి స్టాక్ అనేది ఇక్కడ నుంచి ఫర్దర్గా ఫాల్ అయినా కూడా మనకి లాసెస్ అనేది మినిమల్గా ఉంటుంది. సో మన యావరేజ్ ప్రైసెస్ అనేది మినిమల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ దిస్ స్ట్రాటజీ అనమాట. సో డోంట్ డూ దిస్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. 40% ఫస్ట్ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ 40% ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత 30% ఇక్కడ 10% ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత 20% ఆ తర్వాత 30% ఆ తర్వాత 40% అనేది దిస్ ఈజ్ ఏ డిసడ్వాంటేజ్ అండి. ఎందుకంటే హయ్యెస్ట్ ప్రైస్లో మనం హయ్యెస్ట్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినట్టయితే కొద్దిగా ఫాలో అవగానే మనం లాస్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనకి ఇక్కడ 40%తో ఇన్వెస్ట్ చేసినట్టయితే స్టార్టింగ్ నుంచి సో హయ్యెస్ట్ ప్రైస్లో మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి లాస్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద థింగ్ అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒకవేళ స్టాక్ అనేది హయ్యెస్ట్ ప్రైస్కి వెళ్ళిపోయింది. సో ఓవరాల్గా చాలా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఎగ్జిట్ ఎలా అవ్వాలి? సో ఎగ్జిట్ ఎలా అవ్వాలి అనేది చూసినట్టయితే కనుక మనకి సేమ్ స్ట్రాటజీని యూజ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ బ్యాగర్ అయ్యింది. ఇప్పుడు చూసినట్టయితే చాలా స్టాక్స్ మనకి మల్టీ బ్యాగర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో బాలాజీ అమైన్ తీసుకుందాం, సిడిఎస్ఎల్ తీసుకుందాం. సో ఎనీ స్టాక్ తీసుకున్నా కూడా నేను చెప్పేది ఏంటంటే ఇది క్వార్టర్ ప్లేయర్ అయింది. ఆల్రెడీ 4x మల్టీ బ్యాగర్ అయింది. ఎందుకంటే 600 లెవెల్స్ నుంచి 2800 లెవెల్స్ వరకు వెళ్ళింది కాబట్టి. సో ఇక్కడ మీ క్యాపిటల్ మీరు తీసుకోవడంలో తప్పేం లేదు. సో మీకు ఆల్రెడీ 4x మల్టీ బ్యాగర్ అయింది కాబట్టి మీరు దీంట్లో నుంచి 25% తీస్తున్నారు మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తీసుకున్నట్టయితే. బట్ అడిషనల్గా మీ ప్రాఫిట్స్ని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక కూడా 40% మీరు దీంట్లో నుంచి విత్డ్రా చేసేయండి. మిగతా 60% కరెంట్ మార్కెట్ ప్రైస్లో 2832లో ఇది ట్రేడ్ అవుతూ ఉంది. సో మీ దగ్గర ఆల్రెడీ ఒక 100 షేర్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో నుంచి 40 షేర్స్ని మీరు దీంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. మిగతా 60 షేర్స్ని అలాగే ఉంచండి. సో హయ్యెస్ట్ ప్రైస్లో మీరు ఒకవేళ మార్కెట్ కరెక్షన్ అవుతుంది అనుకుంటే కనుక, సో లేదు అక్కడ నుంచి కూడా 10% అప్ సైడ్ వెళ్ళింది అంటే సో మిగతా అమౌంట్ని యాడ్ చేస్తూ వెళ్ళండి. బికాస్ స్టాక్ ఈజ్ గోయింగ్ ఇన్ అప్పర్ ట్రెండ్ అనమాట. సో నాట్ గోయింగ్ డౌన్ కాబట్టి సో వీఆర్ నాట్ గోయింగ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దట్ స్టాక్. ఆల్రెడీ మన క్యాపిటల్ని మనం విత్డ్రా చేసుకున్నాం కాబట్టి. సో 40% విత్డ్రా చేసేసి
ఆల్రెడీ 40% అంటేనే ఇది 4x మల్టీ బ్యాగర్ అయింది కాబట్టి దీంట్లో 40% అంటే మనకి ఆల్మోస్ట్ 100 షేర్స్లో 400 షేర్స్ ఇంటూ 2800 ఆల్మోస్ట్ 1,10,000 అబోవ్ వస్తుంది. సో మనకి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ చూసినా కూడా 600 ఇంటూ 100 కాబట్టి 60,000 అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు 1,20,000 విత్డ్రా చేసినట్టయితే ఆల్రెడీ 60,000 ప్రాఫిట్లో మనం ఉన్నాం. మిగతా షేర్స్ ఏవైనా ఉన్నా కూడా అది అడిషనల్గా రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ అండి. వన్ మోర్ థింగ్, సో మనకి లాట్స్ ఆఫ్ స్టాక్స్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో మెనీ స్టాక్స్ ఉన్నప్పుడు మనం ఏ రకంగా వాటిలో మెయింటైన్ చేయాలి. సో ఆల్మోస్ట్ మనకి ఒక యాన్ అండ్ యావరేజ్ పోర్ట్ఫోలియోలో మనకి 10 to 15 స్టాక్స్ ఉండడం బెస్ట్ అండి. సో అంతకంటే ఎక్కువ స్టాక్స్ ఉన్నట్టయితే మనకి ఆ పోర్ట్ఫోలియోని ట్రాక్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. సో 10 to 15 స్టాక్స్ను మాత్రమే మీరు మీ పోర్ట్ఫోలియోలో ఉండేలా ప్రయత్నం చేయండి. సో గోల్ ఓరియంటెడ్గా నేను మాత్రం డిఫరెంట్ అకౌంట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నానని చెప్పాను. నా గోల్ వచ్చేసి రిటైర్మెంట్ పర్పస్కి. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 అండ్ అబో నేను దాన్ని తీసుకుంటాను కాబట్టి సో ప్రజెంట్ ఇక్కడ నుంచి చూసుకున్నా కూడా మోర్ దెన్ 15 to 16 ఇయర్స్ నేను హోల్డింగ్ పీరియడ్ ఉంది కాబట్టి దాంట్లో ఆల్మోస్ట్ 11 స్టాక్స్ ఉన్నాయి. సో 11 స్టాక్స్లో నేను అడిషనల్గా యాడ్ చేస్తూనే వెళ్తూ ఉంటాను సేమ్ పిరమిడ్ స్ట్రాటజీ తోటి. సో లూజింగ్ స్టాక్స్లో 3 స్టాక్స్లో, రేజింగ్ స్టాక్స్లో 3 స్టాక్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ 10 స్టాక్స్ ఉన్నాయి ఆర్ 9 స్టాక్స్ ఉన్నాయి. ఈరోజు 9 స్టాక్స్ చూసుకున్నట్టయితే కూడా సో వీ విల్ సీ దిస్ ఈరోజు పోర్ట్ఫోలియోలో ఈ 9 స్టాక్స్ ఉన్నాయి కదండి. సో ఈ 9 స్టాక్లో చూసుకున్నా కూడా టాప్ గెయినర్స్ 3ని సెలెక్ట్ చేయండి, టాప్ లూజర్స్ 3ని సెలెక్ట్ చేయండి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న అమౌంట్ని ఈక్వల్గా డివైడ్ చేయండి 6 పార్ట్స్లో. టాప్ లూజర్స్లో ఈక్వల్ పార్ట్లో, టాప్ గెయినర్స్లో ఈక్వల్ పార్ట్లో అడిషనల్గా యాడ్ చేయండి మీరు సిప్ పద్ధతిలో యాడ్ చేయాలనుకుంటే కనుక. లేదు విత్డ్రా చేయాలనుకుంటే కనుక సో మీరు ఇప్పుడు ఆల్రెడీ యాక్చువల్గా మీకు 10 to 15 స్టాక్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి మీ పోర్ట్ఫోలియోలో. సో మీరు వాటిని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. మోర్ దెన్ 25 స్టాక్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి 10 స్టాక్స్ని ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు చూడండి. సో రేజింగ్ స్టాక్స్లో ఎగ్జిట్ అవ్వద్దండి. ఎప్పుడైనా సరే హయ్యెస్ట్ టాప్ గెయినర్స్లో ఉన్న స్టాక్స్ ఇప్పుడు కరెక్షన్ అయినా కూడా 5 to 10% కరెక్షన్ అయినా కూడా డౌన్ సైడ్ ఏవైతే అండర్ పర్ఫార్మింగ్ చేస్తూ ఉన్నాయో, ఏవైతే నాట్ పర్ఫార్మింగ్ వెల్ ఉన్నాయో అటువంటి స్టాక్స్ల నుంచి కంప్లీట్గా మీ 100% స్టేక్ని తీసేసి విన్నింగ్ స్టాక్స్లో యాడ్ చేయండి. సో దట్ ఈస్ ద గుడ్ స్ట్రాటజీ అనమాట. సో విన్నింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ టాప్ 3 స్టాక్స్ ఉంటాయి కదా. సో వాటిలో ఈ లూజ్ మేకింగ్ స్టాక్స్ 10 స్టాక్స్ నుంచి వచ్చిన అమౌంట్ని అడిషనల్గా యాడ్ చేస్తూ వెళ్ళండి. సో ఇట్ కెన్ బి యూజ్ఫుల్ ఫర్ యూ ఫర్ అడిషనల్ బెటర్ గ్రోత్ అనమాట. పోర్ట్ఫోలియోలో ఒక బెటర్ గ్రోత్ గురించి అయితే ఇది యూజ్ఫుల్ అవుతూ ఉంటుంది. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో పిరమిడ్ కాన్సెప్ట్ అనేది దిస్ ఈజ్ ద పిరమిడ్ కాన్సెప్ట్ అండి. సో డోంట్ ఇన్వెస్ట్ ఇన్ మచ్ మోర్ స్టాక్స్, మోర్ దెన్ 10 to 15 స్టాక్స్. ఒకవేళ మీకు గోల్ ఓరియంటెడ్గా ఉన్నట్టయితే పొజిషనల్ ట్రేడింగ్కి ఒక అకౌంట్ని, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఒక అకౌంట్ని మెయింటైన్ చేయండి. సో డోంట్ మిస్ అప్ విత్ ద డోంట్ మిక్స్ దెమ్ ఆల్. సో ఎప్పుడైనా సరే మిక్స్ చేసినప్పుడు మనకి ఏంటంటే లాస్ మేకింగ్లో ఉన్నప్పుడు స్టాక్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలనే యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుంది. సో దాని నుంచి మనం సేవ్ అవ్వాలి అంటే కనుక డిఫరెంట్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇంట్రాడే చేసే వాళ్ళైతే వీటితో కంప్లీట్గా మీకు అవాయిడ్ ఉండాలి. ఖచ్చితంగా ఒక ఫ్రెష్ అకౌంట్ అనేది ఇంట్రాడే గురించి మెయింటైన్ చేసుకోండి. సో గోల్ ఓరియంటెడ్గా కిడ్స్ ఎడ్యుకేషన్ గురించి కొంతమంది అడుగుతూ ఉన్నారు. సో 10 to 15 స్టాక్స్ని మీరు కిడ్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వాటిలో కూడా మీరు సేమ్ విన్నింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే అడిషనల్గా యాడ్ చేస్తూ వెళ్ళండి. లూజింగ్ స్టాక్స్ నుంచి మాత్రం ఎగ్జిట్ అవుతూ వెళ్ళండి. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అండి. సో ఎప్పుడైనా సరే లాస్ మేకింగ్ స్టాక్స్ ఏవైతే 10 ఉన్నాయో 15 ఉన్నాయో అవి 100% ప్రాఫిట్లో ఉన్నప్పటికీ ప్రజెంట్ చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ మల్టీ బ్యాగర్స్. సో 25 స్టాక్స్ ఉన్నట్టయితే దాంట్లో ఓన్లీ 5 స్టాక్సే మనకి బిలో 20% రిటర్న్స్ ఇచ్చాయి. సో 5 స్టాక్స్ ఎబో 20 to 80% రిటర్న్స్ ఇచ్చాయి. సో 10 స్టాక్స్ సో ఎబో 80 to 20% రిటర్న్స్ ఇచ్చినప్పటికీ దీంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. సో మనం బాటమ్ అప్ చేస్తాం స్టాక్ ప్రైస్ని, సో అక్కడే మనం దాంట్లో మళ్ళీ రీఎంట్రీ తీసుకుంటాం అనేది ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ మార్కెట్ కండిషన్. సో వీ హ్యావ్ టు ట్రై ఫర్ ద బ్రేక్అవుట్ స్టాక్స్ ఓన్లీ. సో బ్రేక్అవుట్ స్టాక్స్ ఆర్ ద విన్నింగ్ స్టాక్స్ ఫర్ దిస్ పొజిషన్, దిస్ సిచ్యువేషన్ అనమాట. సో దట్స్ ద రీజన్ వెన్ ఎవర్ సో అల్టిమేట్లీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టాక్స్ 4x 3x మల్టీ బ్యాగర్ అయిన స్టాక్స్ ఒకవేళ 10 to 20% ఫాల్ అయినా కూడా
సో దాంట్లో అడిషనల్గా యాడ్ చేయడానికి ప్రయత్నించండి, అంతేకాని సో దాంట్లో నుంచి మాత్రం ఎగ్జిట్ అవ్వకండి అనమాట. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఇఫ్ ఎగ్జిట్ అయినా కూడా మీరు 40% రూల్ని ఫాలో అవ్వండి. 40% మీరు ఎగ్జిట్ అయినట్టయితే మీకు ఆల్రెడీ మీ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్తో పాటుగా మీకు అడిషనల్గా ప్రాఫిట్ కూడా వస్తూ ఉంటుంది. సో మిగతా అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో అది కేవలం రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్, మీకు మార్కెట్ ఇచ్చిన బోనస్ అనమాట. సో దట్ ఈస్ ద థింగ్ అండి. సో ఐ హోప్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.